70 ఏళ్లు దాటిన వృద్ధులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు కుటుంబాలపై భారం కాకుండా వారి ఆరోగ్యానికి ఆర్థిక భరోసా కల్పించేలా కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించింది. అదే సీఎం ఎల్డర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ జోసెఫ్ పాలనలోనూ తనదైన ముద్ర వేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగానే 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధుల కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలోని ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఇన్కమ్ సీలింగ్ ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆదాయం ఎంత ఉన్నా అర్హత కలిగిన 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ ఆరోగ్య బీమా ప్రయోజనం అందేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్ రాజ్ ఆగస్టు 17న అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ పథకం కేవలం సాధారణ అనారోగ్యాలకు మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలకు కూడా ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకు అవసరమైన అధునాతన వైద్య చికిత్సలు అందించేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఈ ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉండనుంది. అంటే ఇప్పటి వరకు ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడే వృద్ధులకు ఈ పథకం కొంతవరకు పెద్ద ఊరట కల్పించే అవకాశంగా ఉంది. ఇక ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, ఆసుపత్రుల జాబితా, క్లెయిమ్ విధానం వంటి వివరాలను ప్రభుత్వం ఇంకా పూర్తిగా ప్రకటించాల్సి ఉంది. ఇక తమిళనాడులో ఇప్పటికే అమల్లో ఉన్న సీఎం హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా సుమారు 1,45,00,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ అందుతోంది. అంతేకాదు అవయవ మార్పిడి, కొన్ని ప్రత్యేక శస్త్రచికిత్సలు వంటి ఖరీదైన వైద్య చికిత్సల కోసం ప్రత్యేక కార్పస్ ద్వారా 23 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందించే విధానం కూడా ఉందని అధికారులు తెలిపారు. మొత్తానికి వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చికిత్స కోసం డబ్బుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ కొత్త పథకం లక్ష్యంగా కనిపిస్తోంది. 70 ఏళ్లు దాటిన ప్రతి వృద్ధుడికి ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా, ఖరీదైన చికిత్సలకు కూడా కవరేజీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరెవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంతవరకు కవరేజీ ఉంటుంది అనే పూర్తి వివరాలపై ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. అవి వెలువడిన తర్వాతే వృద్ధులకు అందే పూర్తి ప్రయోజనాలపై స్పష్టత రానుంది.